ఫాదర్స్ డే సందర్భంగా ప్రముఖ యాంకర్ రాసియా తన తండ్రికి ఓ మరపురాని కానుక ఇచ్చి వార్తల్లో నిలిచారు. తన తండ్రి పట్ల ఉన్న ప్రేమను, ఆయన చేసిన త్యాగాలను గుర్తు చేసుకుంటూ ఓ కారును బహుకరించి ఆయన్ను ఆనందంలోకి ముంచెత్తారు. ఈ విషయాన్ని రాసియా స్వయంగా సోషల్ మీడియా ద్వారా పంచుకోవడంతో ఆమె అభిమానులు, నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఫాదర్స్ డే సందర్భంగా యాంకర్ రాసియా తన తండ్రికి టాటా ఆల్ట్రోజ్ కారును బహుమతిగా అందించారు. ప్రస్తుతం మార్కెట్లో ఈ కారు ధర సుమారు 10 లక్షల వరకు ఉంటుందని సమాచారం. ఈ సంతోషకరమైన వార్తను కారుతో పాటు తన తల్లిదండ్రులు, భర్త, పిల్లలతో కలిసి దిగిన ఫోటోలను రాసియా తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. నాన్న, ఎంత కష్టపడ్డావో, ఎన్ని త్యాగాలు చేసావో నాకు బాగా తెలుసు. యూ డిజర్వ్ దిస్ నాన్న. ఈ కారు నీకు చాలా హెల్ప్ అవుతుంది. మా నాన్నకి కారు కొనివ్వడం ద్వారా నా కల నెరవేరింది. నీ హెల్త్ జాగ్రత్త నాన్న. ప్రేమతో మీ చిన్న కూతురు అంటూ లాస్యా తన పోస్ట్లో భావోద్వేగభరితంగా రాసుకొచ్చింది. అంతేకాకుండా తన యూట్యూబ్ ఛానల్లో షేర్ చేసిన వీడియోలో లాస్యా మరిన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. చిన్నప్పటి నుంచి నాన్న కారులో తిరిగితే చూడాలనేది నా ఆశ. పెళ్లి తర్వాత నేను కొన్న మొదటి కారుకి ఆయనే ఈఎంఐ చెల్లించారు. ఇప్పుడు నా దగ్గర డబ్బులు ఉండటంతో నాన్నకు కారు కొనిస్తున్నాను అని ఆమె తెలిపారు. తన యూట్యూబ్ ఛానల్ ద్వారా వచ్చిన సంపాదనతో కొద్దిగా డబ్బులు దాచుకుని ఈ కారు కొన్నట్లు లాస్యా వివరించారు. గతంలో లాస్యా పలు టీవీ షోలకు యాంకర్ గా వ్యవహరించి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలయ్యారు. ఆ తర్వాత బిగ్ బాస్ తెలుగు సీజన్ 4లో పాల్గొని విజేతగా నిలవకపోయినప్పటికీ తన ఆట తీరు, మాటలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం బుల్లితెరకు దూరంగా ఉంటున్న లాస్యా సొంతంగా ఓ యూట్యూబ్ ఛానల్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. దాని ద్వారా వీడియోలు చేస్తూ మంచి ఆదాయాన్ని పొందుతున్నారు. ఈ క్రమంలోనే తన తండ్రికి కారు బహుమతిగా ఇచ్చి ఓ మంచి కూతురిగా తన బాధ్యతను చాటుకున్నారు. లాస్యా షేర్ చేసిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.